ప్రజ్ఞాశ్రీ 26వ సంవత్సరం వార్షికోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు ఎంబీఏ గారు 26 సంవత్సరాల క్రితం ఈ మారుమూలు గ్రామంలో చిన్న స్కూల్ ప్రారంభించి ఈరోజు ఒక పెద్ద వటవృక్షాన్ని తయారు చేశారు. ఆ రోజుల్లో నేను ఎన్నోసార్లు వాటితో మాట్లాడడం జరిగింది. అసలు మీరు ఎట్లా సాధించారండి? ఇక్కడ ఈ మారుమూలు గ్రామంలో సరైన వసతులు లేవు, రోడ్డు సౌకర్యాలు లేవు. అయినా కూడా మీరు ధైర్యం చేసి మీరు ఎంత ధైర్యంతో మీరు ప్రారంభించారంటే ఆయన చెప్తుండేది ఇక్కడ సరైన ఎడ్యుకేషన్ లేదు, ఈ చుట్టుపక్కల విలేజ్లకు బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ని స్థాపించడం జరిగింది. వారి కమిట్మెంటు విద్యార్థులని తీర్చిదిద్దే విధానం కానీ పిల్లలకు క్రమశిక్షణ ఇవన్నీ కూడా వారి అంకిత భావం, సేవా దృక్పథం ఇవన్నీ కూడా వారు ఈ గత 26 సంవత్సరాల నుంచి ఎన్నో వేల మంది విద్యార్థులకు వారి విద్యాదానం చేశారు. అదేవిధంగా ఇంకా కూడా వారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా వారికి నేను కంగ్రాట్ చేసి చెప్తున్నాను. వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క దీక్ష, దృఢ సంకల్పానికి నేను వారిని కంగ్రాట్ చేసేస్తున్నాను. అదేవిధంగా అనేది వినయంతోటి నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవడం అంటే చెప్పే విద్య పంతుల టీచర్స్ కూడా విద్యార్థి క్రమశిక్షణతోటి వినయంతో ఉంటే చెప్పే పంతులకు కూడా వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా పంచాలనుకుంటారు. క్రమశిక్షణ లేని విద్యార్థులకు పంతులకు టీచర్స్ కూడా వారి జ్ఞానాన్ని సరిగా పంచాలంటే అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి విద్యార్థులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వినయంతో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, పెద్దల పట్ల గౌరవంతో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు విద్య కూడా మనకు అవుతుంది. అదేవిధంగా విద్యార్థులకు స్పష్టమైన గోల్, మీ లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి. మనం ఏం సాధించాలి అనేది ఒక స్పష్టంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనేది కూడా స్పష్టమైన ఒక లక్ష్యం ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకొని దాంతో కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు మామూలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివి ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు అని, ఐపీఎస్ ఆఫీసర్లు అయినని, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయినని మనం చదువుతూ ఉంటుంటాం, చూస్తూ ఉంటుంటాం. మనము మార్కుల కోసము చదవకుండా తెలుసుకోవడం కోసం చదువుకోవాలి. జ్ఞానము ఏదో మార్కులు వస్తాయి, 35 మార్కులు పాస్ కావడానికి అది 2 రోజులైనా 3 రోజులైనా వస్తాయి. కానీ మనం తెలుసుకోవడం కోసము, జ్ఞానం కోసము చదివితే మనం చదువుకున్న విద్య ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకున్న లక్ష్యానికి కృషి, పట్టుదల, అంకిత భావంతో కృషి చేస్తే విజయం మనదే. ఎప్పటికైనా విజయం ఖచ్చితంగా సాధిస్తాం. మనం జీవితంలో మన 25 సంవత్సరాలు మన జీవితాన్ని కష్టపడి పనిచేస్తే మిగతా 75 సంవత్సరాలు కూడా జీవితం సుఖంగా గడిచిపోతుంది. అదేవిధంగా మనం ఈరోజు ఎన్నో సమాజంలో సెల్ ఫోన్ కూడా ఈరోజు అది అతిగా వాడటం వల్ల కూడా చాలా వేరే దాని జరిగింది. మన దేశంలో 85% సెల్ ఫోన్ వాడితే మన తెలంగాణలో 100% కంటే ఎక్కువ సెల్ ఫోన్ వాడుతున్నారు. కాబట్టి సెల్ ఫోన్ వాడటం మన అవసరానికి మాట్లాడాలి. అదేవిధంగా మనకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవాలి. ఎక్కువ మనం మన మస్తకాన్ని పుస్తకాలకే ఉపయోగిస్తే మనము మంచి
జ్ఞానవంతులు అవుతాము, అదేవిధంగా మన జీవితానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ఇంటర్నెట్ కూడా మనకు ఎన్నో ఇది ఏపీకే ఫైల్స్ అవి వస్తాయి, వాటిని అనవసరంగా ఓపెన్ చేసి మనం డబ్బులు పోతున్నాయని, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అని, ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఏం చెప్తున్నారంటే మీరు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా టెక్నాలజీ యూజ్ చేస్తారు కాబట్టి, అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఎంతోమంది కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజులో ఈ సైబర్ క్రైమ్కు మోసపోతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ మైండ్లో పెట్టుకొని సైబర్ క్రైమ్కు మోసానికి దారి కాకుండా మీకు తెలియని విషయాన్ని ఎవరైనా అడిగి తెలుసుకొని మీరు ఉండాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కూడా వాళ్ళు ఏం చేస్తారని చెప్పి అబ్జర్వేషన్ చేయండి. మీరు ఒక రూమ్ లో వాళ్ళ రూమ్ లో ఉంటారు, కొద్దిగా ఏది వచ్చినాక వాళ్ళని కూడా మీరు కంపల్సరీ అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళ చేతిలో ఫోన్ ఇస్తే ఫోన్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అనవసరమైనటువంటి చాలా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లో పోయి అనవసరంగా 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలే దీనికి చాలా మంది గురవుతున్నారు. 7th to 10th మధ్య ఉన్నటువంటి పిల్లలు కొద్దిగా అడిక్ట్ అయ్యి చెడుదారిలో పోతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు పిల్లల యొక్క అబ్జర్వేషన్ కంపల్సరీ చేయాలి. స్కూల్ ఎట్టి బస్సులో కూడా టీచర్స్ ఫోన్ యూజ్ చేయరు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాలి. ఎట్టి బస్సులో కూడా వాళ్ళని పెడదారిలో పడకుండా చూడాలి. అదేవిధంగా టీచర్స్ ఎక్కడైనా స్కూల్లో ఒక మందలించినప్పుడు మీరు వచ్చి వాళ్ళని ఎట్టి బస్సులో కూడా టీచర్స్ నా పిల్లలు ఎందుకు కొట్టని చెప్పి మీరు క్వశ్చన్ అడగద్దు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఎదగాలని చెప్పి కోరుకుంటారు, మంచి విద్యార్థులు నేర్పాలని చెప్పేసి చెప్తా తప్ప ఎట్టి బస్సులో కూడా చెడిపోవాలని చెప్పేసి అనుకోరు. కాబట్టి పిల్లల్ని మీరు ఏదైనా విషయంలో టీచర్స్ మందలించినప్పుడు కానీ మీరు వాళ్ళకి ఎట్టి బస్సులో వచ్చి అనవసరంగా స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగిందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
Wow, energetic performance. Next, I would like to call 8th class Shraddha to give yoga performance. DJ Pavan Kumar, exclusive mix.